మనకి రీసెంట్‌గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారండి. ముందు ఒకటి రిలీజ్ చేశారు. అది క్యాన్సిల్ అయిపోయింది. సో, కొత్తగా మనకి క్యాలెండర్ రిలీజ్ అయితే జరిగింది. సో, ఈ క్యాలెండర్‌లో ఏంటంటే మనకి పర్టిక్యులర్‌గా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. సో, యాక్చువల్‌గా ఫేజ్ నోటిఫికేషన్ అండి. ఎవరు కాన్సంట్రేట్ చెయ్యరు. ఇది చాలా మంచిది మాట. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కాడి నుంచి చాలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్‌కి డిఫరెంట్ వేకెన్సీస్ ఉంటాయి. సో, దీన్ని మీరు ఫోకస్ చేసుకుంటే కొంచెం మంచి ఆప్షనే ఉంటుంది. దానికి మనకి నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతదంటే మనకి 6th సెకండ్ అండి. అంటే జూన్ 2 మనకి రిలీజ్ అవుతుంది. అది క్లోజ్ అవ్వడం అయితే జూన్ 23 అండి. దానికి ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ అయితే మనకి 24th జులై నుంచి 4th ఆగస్ట్ మధ్యలో దానికి సంబంధించిన షిఫ్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఇది మనకి సింగిల్ ఎగ్జామ్ మాట. మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. సింగిల్ ఎగ్జామ్ తోటే జరుగుతుంది. అలాగే స్టెనోగ్రఫీ ఇది కూడా మనకి ఏ రోజైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది మనకి ఆ డేట్ ఇచ్చారు. సో, జూన్ 5th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటంటే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఇవి ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకించి నోటిఫికేషన్లో చూసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మనకి మేజర్ ఎగ్జామ్ అయితే సీజీఎల్ అండి. అంటే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేదైతే సీజీఎల్ ఎగ్జామినేషన్ మాట. ఇది ఎక్కువ మంది చాలా టార్గెటెడ్ ఎగ్జామ్ అండి. సో, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ డేట్లని చూసుకొని ముందు నుంచే వాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో, మన సీజీఎల్ ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనకి 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ మధ్యలో జరుగుతుంది. దానికి నోటిఫికేషన్ అయితే మనకి జూన్ 9th రిలీజ్ అవుతుందండి. క్లోజ్ అవ్వడం అయితే జూలై 4th క్లోజ్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ పీరియడ్లో మనం అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, మనకి ఎగ్జామ్ అనేది 30th ఆగస్ట్ ఉంది కాబట్టి 13th ఆగస్ట్ని సో, మనం ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మనకి ఎక్కువ టైం పీరియడ్ అయితే లేదు. 90 days పీరియడ్ ఉంది. నోటిఫికేషన్ వచ్చాక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే మాత్రం ఇవి క్రాక్ చేయడం చాలా కష్టం అండి. సో, ముందు నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. సో, ఇది గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, దాన్ని కొంచెం ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మనం సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాం ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ అండి సిపిఓ నోటిఫికేషన్ మాట. అది కూడా రిలీజ్ అవుతుంది. అది 16th 6 అండి. అంటే జూన్ 16th రిలీజ్ అవుతుంది. దానికి ఎగ్జామ్ డేట్ అయితే 1st సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ మధ్యలో ఉంది. నెక్స్ట్ కంబైన్డ్ సెకండరీ అండి. హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ మాట. ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అయితే మనకి జూన్ 23 స్టార్ట్ అవుతుంది. జూలై 18 క్లోజ్ అయిపోద్దండి. దీనికి ఎగ్జామ్ డేట్ అయితే 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ మధ్యలో ఉంది. నెక్స్ట్ అలాగే చాలామంది 10th బేస్డ్ మీద ఎంటీఎస్కి ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. సో, దీనికి కూడా నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 26th స్టార్ట్ అవుతుంది. అలాగే జూలై 24th క్లోజ్ అవుతుంది. దీనికి ఎగ్జామ్ అయితే 20th సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంతమంది జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి. మన బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జేఈ ప్రిపేర్ అవుతూ ఉంటారు జూనియర్ ఇంజనీర్స్. సో, దానికి కూడా మనకి పర్టికులర్ డేట్స్ అయితే ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే అవి కూడా మీరు చూడొచ్చు. ఇంకా కొన్ని డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. మీ పర్టికులర్గా ఎవరైనా దానికి ఎలిజిబుల్ అయితే వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి జీడీకి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారండి. 10th బేస్డ్ మీద జీడీకి ఎక్కువ మంది వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో, ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా డేట్ అయితే మనకి ఇవ్వలేదు. దీనికి కూడా సింగిల్ ఎగ్జామే ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. దీనికి నోటిఫికేషన్ మనకి నవంబర్లో వస్తుంది. ఎగ్జామ్ అయితే మనకి 2026 జాన్ ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది. సో, ఎందుకు మనం క్యాలెండర్ని ఫాలో అవ్వాలంటే ముందు నుంచి మనం ప్రిపరేషన్ అది చేసుకోవడానికి ఒక ప్లానింగ్ అనేది ఉండడం కోసం అండి. సో, సీజీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మాత్రం సీరియస్గా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మీకు రిజల్ట్ని క్రాక్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.